డెంటల్ ఇంప్లాంట్స్ ఎప్పుడైతే మిస్సింగ్ టూత్ ఉంటుందో ఆ మిస్సింగ్ టూత్ని రీప్లేస్ చేయడానికి వాడే ఇంప్లాంట్స్నే డెంటల్ ఇంప్లాంట్స్ అంటాము. సో ఎప్పుడైతే దంతాలు మిస్సింగ్ అవుతాయో దాని రీప్లేస్మెంట్ విధానం రకరకాలుగా ఉంటుందండి. రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అని, ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ అని, కాస్ట్ పార్షియల్ డెంచర్స్ అని, అలాగే ఇంప్లాంట్ సపోర్టెడ్ డెంచర్ ఆర్ ఇంప్లాంట్ సపోర్టెడ్ ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్స్ అని ఉంటాయండి. డెంటల్ ఇంప్లాంట్స్ దీంట్లో ఒక 2-3 రకాలు ఉంటాయండి. ఎండాస్టియల్ ఇంప్లాంట్స్, సబ్ పెరియాస్టియల్ ఇంప్లాంట్స్, కార్టికల్ ఇంప్లాంట్స్ అని ఉంటాయండి. ఈ ఎండాస్టియల్ ఇంప్లాంట్ అంటే మనం బోన్ లోపలికి పంపించేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దాని మీద అబట్మెంట్ పెట్టి, అబట్మెంట్ పైన క్రౌన్ పెట్టి మనం టూత్ని రెస్టోర్ చేస్తామండి. అలాంటిదే ఈ సబ్ పెరియాస్టల్ కానీ కార్టికల్. మెకానిజం డిఫరెంట్గా ఉంటుందండి. బట్ బేసిక్గా ఈ టూత్ ఏదైతే మిస్సింగ్ టూత్ని రీప్లేస్ చేయడానికి వాడే డిఫరెంట్ ఇంప్లాంట్స్ అండి ఇవి. ఈ ఇంప్లాంట్స్లో పార్ట్స్ ఏంటంటే అబట్మెంట్ ఉంటుందండి, ఇంప్లాంట్ ఉంటుంది, పైన ప్రాసెసిస్ అనేది ఉంటుందండి. సో ఈ ప్రాసెసిస్ అనేది మనము నోటి భాగంలో కనిపించే క్యాప్ అన్నమాట. సో డెంటల్ ఇంప్లాంట్స్ సింగిల్ టూత్ మిస్సింగ్లో పెట్టొచ్చు ఆర్ ఎన్ నంబర్ ఆఫ్, ఈవెన్ యూ కెన్ సీ ఫుల్ మౌత్ మిస్సింగ్ ఉన్నా కానీ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు అండి. సో డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఎముక అవైలబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సక్సెస్ ఆఫ్ డెంటల్ ఇంప్లాంట్స్ ఎముక అవైలబిలిటీ. సో ఎముక అనేది మినిమం రిక్వైర్మెంట్ ఉంటుందండి. దాన్ని బట్టి మనము ఇంప్లాంట్స్ సక్సెస్ అవుతుందా కాదా అనేది మెయిన్ బోన్ అవైలబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఈ బోన్ అవైలబిలిటీతో పాటు కూడా కొన్ని సిస్టమిక్ ఫ్యాక్టర్స్, కొన్ని లోకల్ ఫ్యాక్టర్స్ కూడా ఈ డెంటల్ ఇంప్లాంట్ సక్సెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. డెంటల్ ఇంప్లాంట్స్ చేసే ముందు కంపల్సరీ బోన్ అవైలబిలిటీని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దాంతోపాటు ఈ సిస్టమిక్ హెల్త్ని కూడా ఎవాల్యుయేట్ చేసుకోవడం జరుగుతుందండి. బోన్ అవైలబిలిటీ అండ్ సిస్టమిక్ హెల్త్ అంతా బాగుంటే దెన్ వీ కెన్ గో ఫర్ ఎ డెంటల్ ఇంప్లాంట్స్. సో డెంటల్ ఇంప్లాంట్స్ యాజ్ గుడ్ యాజ్ న్యాచురల్ డెంటిషన్ లాగానే వస్తుందండి. కొంచెం టైం టేకింగ్ ఉంటుంది అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందండి డెంటల్ ఇంప్లాంట్స్. అందరు అఫోర్డ్ చేయలేరు. ఎవరైతే డెంటల్ ఇంప్లాంట్స్ని అఫోర్డ్ చేయని వాళ్ళు ఉంటే రిమూవబుల్ పార్షియల్ డెంచర్స్ కానీ కంప్లీట్ డెంచర్స్ కానీ చేసుకోవచ్చు. సో డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత సక్సెస్ రేట్ అనేది కూడా మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. తర్వాత జనరల్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది డెంటల్ ఇంప్లాంట్ సక్సెస్. సో పీరియాడిక్ చెకప్ ఒకటి చేస్తూ ఉండాలి. దాంతోపాటు హెల్త్ని, ఓరల్ హెల్త్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి డెంటల్ ఇంప్లాంట్ సక్సెస్ కోసం. డెంటల్ ఇంప్లాంట్స్ ఫెయిల్యూర్కి కారణాలు ఏంటిదనంటే ఇంప్రాపర్ మెయింటెనెన్స్ ఒకటి. ఆ తర్వాత కొన్నిసార్లు మన ఆరోగ్యంలో ఏదైనా డయాబెటీస్ అలాంటి సమస్యలు వచ్చినప్పుడు, లేదా ఎముకకు సంబంధించిన ఏదైనా డిసీజెస్ డెవలప్ అయినప్పుడు కూడా ఈ డెంటల్ ఇంప్లాంట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ముఖ్యంగా ఈ డెంటల్ ఇంప్లాంట్స్ స్మోకర్స్ ఎవరైతే ఉంటారో డెంటల్ ఇంప్లాంట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. స్మోకర్స్ కానీ ఈ టొబాకో చూయింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు డెంటల్ ఇంప్లాంట్స్కి వెళ్తే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ చేయించుకునే ముందు కంపల్సరీ స్మోకింగ్ కానీ లేదంటే టొబాకో చూయింగ్ హ్యాబిట్స్ కానీ ఉన్నవాళ్ళు ఈ హ్యాబిట్స్ని మానేసుకుంటే డెంటల్ ఇంప్లాంట్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో డెంటల్ ఇంప్లాంట్స్ చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటిదనంటే ఈ డెంటల్ ఇంప్లాంట్స్ ఎంత కాస్ట్ ఉంటుందనేది చాలామందికి డౌట్ ఉంటుందండి. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే డెంటల్ ఇంప్లాంట్స్ రకరకాల బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయండి. మంచి రీజనబుల్ డెంటల్ ఇంప్లాంట్స్ 20,000 నుంచి 30,000 కాస్ట్లో అవైలబుల్ ఉన్నాయండి. మంచి లైఫ్ కూడా వస్తుంది. హెల్దీ బోన్ ఉండి ఆరోగ్యంగా ఉండే పర్సన్కి అయితే ఒక డెంటల్ ఇంప్లాంట్స్ లైఫ్ టైం మంచి లైఫ్ వస్తుందండి. మేబీ 20-25 years పైనే రావచ్చు. అది డిపెండ్స్ అపాన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఓరల్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుందండి.